టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భానుప్రియ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ పై ఆమె సోదరి శాంతిప్రియ స్పందించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శాంతిప్రియ భానుప్రియ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కొన్ని సినిమాల విషయంలో ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం వల్లే తన అక్క భానుప్రియ మానసికంగా కుంగిపోయిందంటూ శాంతిప్రియ చెప్పుకొచ్చారు. భానుప్రియ కొంతకాలంగా చాలా బాధలో ఉన్నారని, కొన్ని సినిమాలు చేయమని ఆమెను సంప్రదించినప్పటికీ చిత్రీకరణ సమయంలో పాత్రలో చేసిన మార్పులు ఆమెను కలవరపరిచాయని శాంతిప్రియ చెప్పుకొచ్చారు. దాదాపు 280 సినిమాలు పూర్తి చేసి ఎన్నో అవార్డులు గెలుచుకున్న వారిని అలా చూపించడం మర్యాదపూర్వకం కాదని, వారిని ఆ పరిస్థితిలో చూడడం తనకు కూడా ఇష్టం లేదన్నారు శాంతిప్రియ. భర్త చనిపోయిన తర్వాత భానుప్రియ కొంతకాలం కుంగిపోయారని, ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్లరని శాంతిప్రియ చెప్పుకొచ్చారు. కానీ 80ల నాటి రీయూనియన్కి ఆమెను ఇంకా ఎవరూ ఆహ్వానించలేకపోవడం తనను బాధించిందంటూ వివరించారు. అయితే ఈ విషయం గురించి ఎవరితోనూ మాట్లాడొద్దని తన అక్క తనతో చెప్పినప్పటికీ తాను మాత్రం నిస్సంకోచంగా ఈ విషయాన్ని చెబుతున్నా అంటూ చెప్పారు శాంతిప్రియ. అక్క నెంబర్ తెలియకపోయినా, సంప్రదింపుల సమాచారం లేకపోయినా తనకు కాల్ చేయాలని శాంతిప్రియ చెప్పారు. లేదంటే తన అన్నయ్యకు ఫోన్ చేయొచ్చని, ఇండస్ట్రీలో అందరికీ తన అన్నయ్య తెలుసంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు, భానుప్రియ ఇకపై సినిమాలు చేయదని, కానీ తాను నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇక చివరగా అక్క భానుప్రియ మానసిక స్థితి సరిగా లేదంటూ జరిగే ప్రచారంలో వాస్తవం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తున్న వారిపై కూడా శాంతిప్రియ సీరియస్ అయ్యారు. తన అక్కకు మానసిక స్థితి సరిగా లేదంటూ ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటా అంటూ హెచ్చరించారు.